ఈనాటి కార్యక్రమానికి మనకి ఆహ్వానం పలికి పిలిపించినటువంటి సిసిఐ నేషనల్ కమిషన్ నుంచి వచ్చినటువంటి నారాయణ గారికి నమస్కారాలు. అలాగే శైల గారికి, ఇందూరు కమిటీ తరఫున వచ్చేటువంటి సభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యులకి నా నమస్కారాలు. అలాగే డిపార్ట్మెంట్స్ నుంచి మనకి దాకా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారు వచ్చిపోయారు వారికి, అలాగే వేణు గారికి, డిపార్ట్మెంట్స్తో పాటు వాసు వారికి, మరియు మా ముందు చేసినటువంటి మా సంస్థ మా శ్రీనివాస్ సూపర్వైజర్లు, టీచర్లు మరియు కన్స్యూమర్ ఫోరం నుంచి చేసినటువంటి ప్రతి ఒక్క ప్రతినిధులకి, పత్రికా విలేకరులకు అందరికీ పేరు నా నమస్కారం. నిజంగా ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ మాకు. మేము పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కొంటనే ఉన్నాం, చనిపోయేదాకా తింటూనే ఉంటాం. సో మనకి దైనందిన కార్యక్రమంలో ఎంతో విలువైనది కన్జ్యూమర్స్. మనం అందరం కూడా ఏ స్థాయిలో, చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కరు కూడా వాడుతున్నటువంటిది ఈ కన్జ్యూమర్స్. బట్ మనము స్త్రీలందరూ కూడా చాలా వరకు కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క సరుకు స్త్రీలే కొనుక్కుంటుంటారు. కానీ స్త్రీలు అశ్రద్ధ వహించేది బిల్లింగ్ దగ్గర. బిల్లింగ్ ఎంత పడింది, ఎంత లెక్క చూస్తారు, కానీ ఆ బిల్లింగ్ చేసే మన ఫుడ్ కమాడిటీస్ అన్నప్పుడు కూడా అది మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడు, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, ఆ బిస్కెట్ల మీద వాటి మీద ఏది కూడా డేట్స్ అవి చూడదు. వాస్తవానికి చూడాల్సింది అది. అక్కడ నేటి సమాజంలో మనకి చాలా వరకు డే బై డే జబ్బులు ఎక్కువైపోతుంది. నాట్ ఓన్లీ బీపీ, షుగర్, క్యాన్సర్, అల్సర్, ఈ కొన్ని రకాల కారపొడులు చార్మినార్ దగ్గర మనకి చాలా నేటి బాగా విపరీతంగా పట్టుబడ్డది. కారపొడిలో పొట్టు మిక్స్ చేసి కారపొడిలో వేస్తున్నారు, రంగు వేస్తున్నారు. పప్పు, కందిపప్పులో కూడా కల్తీ కందిపప్పు ఉంటుంది. ఆ కల్తీ కందిపప్పు వల్ల మనం ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి పెద్దయ్యేదాకా పప్పు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నాం, తింటున్నారు. వారందరూ కూడా కల్తీలకి గురి అవుతున్నారు. ఆ విధంగా మినిమం పాలు, రీసెంట్గా మన హైదరాబాద్లో పట్టుబడ్డారు పాల కేంద్రాలు, పాలు, జున్ను, వెన్న, అవన్నీ కూడా ప్రిపరేషన్లోనే వింటేనే చూస్తే భయంకరంగా ఉంది. ఇంత పెద్ద నీళ్ళ క్యాన్లు, టబ్బులు, దాని నిండా రబ్బరు, వింటే ఇంకెప్పుడు కూడా పాలు తాగొద్దాయి అవును చాలామందికి. ఆ విధంగా తయారవుతున్నాయి ప్రతి ఒక్క కమాడిటీ. సో ఈ విధంగా ఉన్న ఈ ప్రపంచంలో మనం మనగలగాలి, మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏది తగ్గిస్తాం, ఏది మనం మానుకుంటాం? పాలు మానుకుంటావా? డికాషన్ తాగుతావా? పెరుగు తినకుండా ఏం చేస్తావు? వెన్న ఇవన్నీ లేకుండా ఏం చేస్తావు? ఏది కూడా మనకి తప్పనిసరి వాడవలసింది. అటువంటిప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలల్లో ఉన్నంతలో పిల్లలకి హోమ్లీ ఫుడ్స్ పెట్టడం, ఇంట్లో న్యాచురల్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పెట్టడం. ఫ్రూట్స్లో యాపిల్ వేస్తే ఇంత పెద్ద మైనం ఉంటుంది దాని మీద. సో ఈ విధంగా ఉప్పు వేసి, ఉప్పు నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో గ్రేప్స్ కడిగి పెట్టండి. అన్నీ జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు. ఎంతని చేస్తాము, ఎన్నని చేస్తాము. మీకు ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మా కాంపౌండ్, మా కాలనీలో ఒక ఆవిడ బాంబే నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు వారు ట్రాన్స్ఫర్లో వాళ్ళు ఏం చేశారు, ఒకటి క్యాప్స్, ఈ కంపెనీస్ ఉంటాయి అన్నమాట, ప్యాకింగ్ కంపెనీస్ ద్వారా మొత్తం కమోడిటీస్ అన్నీ కూడా ఆవిడ ప్యాక్ చేయించుకొని ద్వారా ఫర్నిచర్ అంతా కూడా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. చేయించేటప్పుడు ఆవిడ ఎంత జాగ్రత్త అంటే, అదే మనకి మహారాష్ట్రలో లేడీస్కి మనకి ఆ రిసిప్ట్ ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఆవిడ ఎదురు చూస్తున్నారు. వారు ముందే వాళ్ళ ఫ్లైట్లో వచ్చేసారు హైదరాబాద్. వచ్చిన తర్వాత సామాన్లు అన్నీ వచ్చినాయి, అన్నీ దించారు, బాగా ఉంది.
ప్రతి ఒక్క సామాన్లు క్షేమంగా చేరింది. ఒక డైనింగ్ టేబుల్, గ్లాస్ టేబుల్ ఆ అద్దం పగిలిపోయింది. డైనింగ్ టేబుల్ హమారే మైకా కా, మా అమ్మగారు ఇచ్చిన టేబుల్ అది. ఎంతో ఏడుగురి అప్పట్లో స్టార్టింగ్లో ఎగ్ షేప్, ఓవల్ షేప్ టేబుల్స్, ఇప్పుడు అద్దం టేబుల్స్ అన్ని ఇళ్లలో ఉన్నాయి. అప్పట్లో చాలా తక్కువ ఉండేది అనమాట. సో నాకు ముందే చెప్పుకుంటే గ్లాస్ మెటీరియల్ నేను టీవీలు అన్నీ నేను తెచ్చేసుకున్నాను కార్లో. అట్లా నేను ఇది తెచ్చుకున్నదా, నాకు మీరు గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి నా టేబుల్ ఖరీదు నాకు కట్టి పెట్టాల్సిందని చెప్పి అతను ఏమన్నాడంటే ఇనప వస్తువులకే గ్యారంటీ లేదు, గాజు వస్తువులకు నేను ఎట్లా గ్యారంటీ పెడతాను, మీకు వచ్చిందా లేదా పీసెస్ కానీ ముక్కలు కానీ ఏదైనా కానీ టేబుల్ మొత్తం ఫర్నిచర్ యాస్టీస్గా వచ్చింది, అది సేఫ్టీ నా దాంట్లో లేదని చెప్పి అతను కేజీ పెట్టాడు. ఆవిడ కన్స్యూమర్ ఫోరం హైదరాబాద్లో బుక్ చేసి తర్వాత 6 నెలల్లో పట్టింది ఆమెకి ప్రతి కోర్టులో అటెండ్ కావడానికి. 6 నెలలు అయ్యాక దాన్ని నష్టపరిహారంగా 1 lakh రూపీ కన్స్యూమర్ ఫోరం ద్వారా ఫైట్ చేసి ఆవిడ సాధించారు. అంటే ఇక్కడ విషయం కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరి వస్తువు వాళ్ళకి ఎంతో విలువైనది. అది గాజుదే కానీ, చిన్నదే కానీ, పెద్దదే కానీ దానిని ప్రాపర్గా పొందడానికి ఎంతోమంది వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్ జానతో గాయతో వాళ్ళు అంటారు ఒక మాట, రిసిప్ట్స్ లేకపోవడం. నవడేస్ కంప్యూటర్ బిల్స్ వస్తున్నాయి కానీ ఎంతమంది ఆ బిల్స్ని ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. మనం చేయాల్సిన ప్రతి ఒక్క బిల్లు, ప్రతి ఒక్క ఎలాగో సూపర్ మార్కెట్లో కొంటున్నాం, అన్నీ కూడా రత్నదీప్ సూపర్ మార్కెట్స్లో కొంటున్నాము. ఇక్కడికి వచ్చాక నిజామాబాద్ మొత్తం రిలయన్స్లో, ప్రతి రిలయన్స్లో కొన్న ప్రతి బిల్లు ఇప్పటిదాకా వచ్చిన ఎన్ని బిల్లు అయినా సరే మనము ఆ బిల్స్ ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇప్పటికైనా అందులో జాగ్రత్తలు కనుక పడితే మన ఆరోగ్యాన్ని మనం 50% మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మోస్ట్లీ మనం చాలా చూస్తాం, రిలయన్స్లో పెద్ద షాపుల్లో కొన్న ఫ్రూట్స్ బాగోవు, రోడ్ సైడ్ బండి మీద కొన్న ఫ్రూట్స్ బాగున్నాయి, గమనించుంటారు. వచ్చాక కూడా మనము ఎంతమంది అలా తీసుకుంటున్నారు, అది మనం గమనించాల్సిన విషయం. మనకి ఇది ఒక మంచి సందర్భము. ఈ సందర్భంలో ముఖ్యంగా లేడీస్ చాలామంది అటెండ్ అయ్యారు. కన్స్యూమర్స్ ఫోరం నుంచి వినియోగించేది మీరే కాబట్టి ఖచ్చితంగా ఏ బిల్ అయినా సరే బిల్లు వచ్చే ప్రొసీజర్ ఉన్న చోటనే కొనండి. కొని ప్రతిదీ కూడా ప్రిజర్వ్ చేసుకోండి. ఫుడ్ కమాడిటీస్ అయితే దానికి స్వస్తిక్ సింబల్ ఉందా లేదా, ఒక డాట్ ఉండి స్క్వేర్ ఉంటుంది, ఆ సింబల్ ఉందా లేదా, దేంట్లో గవర్నమెంట్ సీల్స్ సింబల్స్ ఉన్నాయా లేవా, అది చూసుకోవడం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశము. అది చూసుకుంటే 50% వరకు మనము సేవ్ అయినట్టు. రెండవది అది మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ చూసుకుంటే ఇంకొక 25% మనల్ని మనం కాపాడుకునే వాళ్ళం. సో ఉన్నంతలో మనకున్న దాంట్లో మనం ఎంతవరకు కాపాడుకోవాలి అది కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో, ఎవరో వచ్చి మనల్ని ఏమీ సాధించలేదు. మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ నలుగురికి తెలియజేయాల్సిందిగా అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు ఇక్కడ ఎంతోమంది. మీరు ఒక గ్రామానికి, ఒక పరిధిలో ఉన్న పాపులేషన్ 100 కుటుంబాలకి మీరు చెప్పచ్చు ఏది కరెక్ట్ కాదు, ఏది సింబల్ ఉండాలి, స్వస్థ సింబల్ ఎక్కడ ఉండాలి, అలాగే మన పసుపు పొడి మీద సింబల్ ఎలా ఉండాలి, కారం పొడి మీద సింబల్ ఎలా ఉండాలి, ఏ కారం ఉండాలి. నవడేస్ ఆర్గానిక్ ఫుడ్స్ అని వస్తున్నాయి, అవి ఎంతవరకు నిజము, ఆర్గానిక్ ఫుడ్స్ అని చాలా కాస్ట్లీ కూడా ఉంటున్నాయి, అవి ఎంతవరకు నిజము, వాళ్ళ మీద సింబల్స్ చూసుకొని ప్రాపర్గా తినేది కొంచెం తిన్నా అది ప్రాపర్గా కరెక్ట్ ఫుడ్, సరైన ఫుడ్ తింటే కనుక కొంతవరకు మనము మనం కాపాడుకున్న వాళ్ళం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ